ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. కీర్తనల గ్రంథం 94వ కీర్తన 13వ వచనం. నీతిమంతుల కష్ట దినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగజేయుదువు అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మనం ఎప్పుడైతే నీతిగా బ్రతుకుతామో, నీతిగా జీవిస్తామో, దేవుడు మన కష్ట దినములు పోగొట్టి మనకి నెమ్మదినిస్తానని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మనం ఎప్పుడైతే అన్యాయం చేస్తామో మన జీవితాల్లో నెమ్మది అనేది ఉండదండి. మనకి బాధ కలుగుతుంది, మనకి శ్రమలు కలుగుతుంది, అనేక మంది మనుషులు మన మీదకి వస్తారని భయం మనకు ఉంటుంది. మనం ఎంతగానో శోధనలో పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము ఎవరిని చూడాలంటే దేవుడి వైపు చూడాలి. దేవుడు మనల్ని పరిశుద్ధపరిచే దేవుడు, దేవుడు మనల్ని స్థిరపరిచే దేవుడు, దేవుడు మనల్ని బలపరిచే దేవుడు. ఆయన రాజ్య సువార్తగా, ఆయన పనిముట్టుగా, ఆయన బోరగా, మనం సువార్థికులుగా, మన వాక్యం ప్రకటించే వారిగా మనం ఉండాలండి. మనకి ఎప్పుడైతే కష్టం అంటే క్లిష్టమైన పరిస్థితి వస్తుందో, మనం నీతిమంతులుగా జీవిస్తున్నామో, దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆదుకునేటువంటి దేవుడు, ఆదరించేటువంటి దేవుడు అండి యేసుక్రీస్తు వారు. ఎవరైతే నీతిగా ఉంటారో వాళ్ళకి కష్టాలు వస్తాయి. ఎవరైతే పాపంలో ఉంటారో, ఈ లోకానుసారమైనటువంటి జీవితాల్లో ఉంటారో వాళ్ళు సుఖంగా ఉంటారు. సుఖం అంటే ఈ లోకం ఏది చేస్తే, అంటే ఈ లోకము ఎలా ఉందంటే పాపం చేస్తేనే రోజులు, అక్రమం చేస్తేనే రోజులు, తప్పుడు మార్గంలో జీవిస్తేనే రోజులు, ఒకరిని ఇబ్బంది పెడితేనే రోజులు, ఒకరిని మోసం చేస్తేనే రోజులు. అలాంటి లోకంలో మనం ఉన్నామండి. అయితే మనము లోకానికి తగ్గట్లుగా మనం జీవించకూడదు. మన కష్ట దినములు వస్తే మనము దేవుడు బిడ్డలుగా ఉంటాం కాబట్టి మనము నీతిగా బ్రతకాలి. మన దేవుడు నీతి సూర్యుడు అండి. మన మీద ప్రకాశించాలని దేవుడు వాక్యం సెలవిస్తుంది. దేవుడు ముఖ కాంతిని మన మీద ప్రకాశిస్తూ ఉంటుంది. అయితే దేవుడు వెలుగులో మనం ఉన్నాం కాబట్టి మనం నీతి మంతులు మనం తీర్చబడుతున్నాం. కాబట్టి మనం నీతిగా, న్యాయంగా జీవించాలా. మన మీద ఎంత మనుషులు వ్యతిరేకంగా వచ్చినా, లేదా ఈ లోకమంతా వ్యతిరేకంగా అయినా, ఈ లోకమంతా కలిసి కట్టుకొని మన మీదకి వచ్చినా కూడా మనం భయపడాల్సిన అవసరంలా, మనం దిగుడు పడాల్సిన అవసరంలా, మనం చింతించాల్సిన అవసరంలా, మనం శ్రమల్లో పడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే వాటిని మించిన దేవుడు మనకున్నాడు. మనల్ని రక్షించే దేవుడు మనకున్నాడు. మనల్ని బాగు చేసే దేవుడు మనకున్నాడు. మనల్ని ఆదరించే దేవుడు, ఆదుకునేటువంటి దేవుడు, ప్రతి ఒక్క శోధనిచ్చి తప్పించే దేవుడు మనకున్నాడు. కాబట్టి మనము దేనికి భయపడకూడదండి, మనం దేనికి దిగులు పడకూడదండి. మన ఫోకస్ అంతా దేవుడి పైన ఉండాలా. దేవుడు వాక్యమైన దేవుడు మనకున్నాడు కాబట్టి మనము దేనికి భయపడాల్సిన అవసరం లేదు, చింతించాల్సిన అవసరంలా. దేనికంటే మన కష్టాలు కలిగినప్పుడు మన దేవుడు మనతో ఉంటాడు. ఈ లోకంలో మనుషులు వెళ్ళిపోవచ్చేమో, మనుషులు హ్యాండ్ ఇవ్వచ్చేమో, మనుషులు గాయం రేపచ్చేమో, మనుషులు మనల్ని ఎంతగానో హింసించొచ్చేమో, మనుషులు సహాయం చేస్తారని మనకి వాళ్ళు వీపు చూపించి వెళ్ళిపోవచ్చేమో. దేవుడైతే నీతిమంతులను ఎప్పుడు వదిలిపెట్టాడు అంటే మనం పాపం చేస్తే దేవుడు వదిలిపెట్టేస్తాడు. దేవుడు ఎవరిని ఆదుకుంటాడో కూడా వాక్యం సెలవిస్తుంది. మనం నీతిగా ఉండి మన కష్టాలు వస్తే ఆదుకుంటారని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం ఈ లోకంలో నీతిగా బ్రతికేదానికి ప్రయాసపడాలి, న్యాయంగా బ్రతికేదానికి ప్రయాసపడాలి, దేవుని బిడ్డలుగా బ్రతికేదానికి ప్రయాసపడాలి, దేవుని సేవకులుగా బ్రతికేదానికి ప్రయాసపడాలి, దేవుని ఆత్మను పొందుకునేదానికి ప్రయాసపడాలి, అనేక మందిని మారు మనసులోకి తీసుకొని వచ్చేదానికి ప్రయాసపడాలి, అనేక మందిని సర్వసత్యంలోకి నడిపించదని ప్రయాసపడాలి. మన ప్రయాసం చూసి, మన బాధను చూసి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మనం మాదిరికరంగా ఉంటే మనం చేసేటువంటి పనులను బట్టి అనేక మంది కూడా మారు మనసులోకి వచ్చేదానికి అవకాశం ఉంటుందండి. మనము పరిశుద్ధంగా బ్రతికితే ఈ బిడ్డ ఎంత పరిశుద్ధంగా ఉన్నాడో, ఇతని కార్యాలన్నీ దేవుడు చేస్తున్నాడు, ఇతని దేవుడే నిజమైన దేవుడిని అనేక మంది మారేదానికి అవకాశం ఉంటుంది. బైబిల్లో ఒకరిని బట్టి అనేక మంది మారారు. మనము దేవుడు ఒకరి సాక్ష్యాన్ని బట్టి అనేక మందిని దేవుడు మార్చుకున్నాడు. మనల్ని బట్టి, మన సాక్ష్యాన్ని బట్టి, మన నీతిని బట్టి దేవుడు అనేక మందిని దేవుని మార్గంలో తిప్పేదానికి మనల్ని వాడుకుంటాడు. అంటే మన జీవితం ఎలా ఉంది? మనం పాపంగా జీవిస్తున్నామా,
లేదా ఈ లోకానుసారమైనటువంటి పాపపు జీవితంలో ఉంటే మనం ఖచ్చితంగా శ్రమలు పడాలి, ఖచ్చితంగా బాధలు వస్తాయి, ఖచ్చితంగా శ్రమలు వస్తాయి, ఖచ్చితంగా ఇబ్బందులు కలుగుతాయి. మనకి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఈ లోకమంతా వ్యతిరేకంగా ఒకటిగా కలిసి మన మీదకు వచ్చినా కూడా మనల్ని ఆదరించేటువంటి దేవుడు, మనల్ని దీవించేటువంటి దేవుడు, మనల్ని రక్షించేటువంటి దేవుడు, మనల్ని పరిశుద్ధపరిచేటువంటి దేవుడు, మనల్ని ఆశీర్వదించేటువంటి దేవుడు అండి యేసుక్రీస్తు వారు. ఇంత దేవుణ్ణి మనం పెట్టుకొని మనం దేనికి భయపడుతున్నాం, మనం దేనికి భయపడాల్సిన అవసరంలా, మనం దేనికి చింతించాల్సిన అవసరంలా, మన జీవితం అనేది పరిశుద్ధంగా దేవుని వాక్యానుసారమైనటువంటి జీవితం మనకు అవసరం అండి. ఈ లోకంలో దుష్టుడైన సాతాను మనల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాడు. మనం సాతాను మాటలు ఎప్పుడైతే లోబడతామో మనం ఖచ్చితంగా శోధనలో పడేటువంటి అవకాశం ఉంటుంది. మన చేతులారా మనమే సాతానికి మన జీవితాన్ని అప్పచెప్పుకుంటే సాతాను మనల్ని ఇబ్బంది పెట్టి మనల్ని శ్రమంలోకి తీసుకొని వెళ్ళి మనల్ని నరకంలోకి తీసుకొని వెళ్ళేటువంటి అవకాశం మన చేతులారా మనమే ఇస్తున్నాం. శోధనలో ప్రవేశించకుండా మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అని వాక్యం సెలవిస్తున్నప్పుడు మనం ఎందుకు ప్రార్థనని లేట్ చేస్తున్నాం, మనం ఎందుకు దేవుణ్ణి వెనక వేస్తున్నాం, మనం ఎందుకు నీతిగా జీవించలేకపోతున్నాం, మనం ఎందుకు ఈ లోకంలో పరిశుద్ధంగా ఉండలేకపోతున్నాం, మన దేవుడు వాక్యాన్ని ఎందుకు వినలేకపోతున్నాం, మనం ఎందుకు మన టయాన్ని దేవుడికి ఇచ్చి ప్రార్థన చేయలేకపోతున్నాం, మన టైము కరెక్ట్గా చర్చి కరెక్ట్గా సమయానికి ఎందుకు వెళ్ళలేకపోతున్నామంటే మనలో నీతి లేదు, న్యాయం లేదు, మనలో సాతాను ఉన్నాడు కాబట్టి, మనలో భూతం ఉంది కాబట్టి, మనలో ఈ లోకానుసారమైనటువంటి జీవితం ఉంది కాబట్టి, పరిశుద్ధం అనే స్థలం వెళ్ళాలన్నా, పరిశుద్ధుడని దేవుడికి ప్రార్థన చేయాలన్నా, నీతిగా బ్రతకాలన్నా సాతాను ఉండనివ్వదండి. మన శరీరము చాలా బలహీనంగా ఉంటుంది, ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనమని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే ఈ శరీరము మన్నులో నుంచి తీయబడింది కనుక మన్నులోకే వెళ్తుంది. బలమైన ఆత్మ దేవుడు ఇచ్చిన తండ్రి దగ్గరికి వెళ్తుంది. మనం ఈ లోకంలో ఉండేదానికి కాదు. మనం 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు, అయినా ఆయాసమే దుఃఖమే. ఆ కొన్ని సంవత్సరాలు కూడా మనం నీతిగా బ్రతకకుండా ఈ లోకానుసారమైనటువంటి సాతాను మనస్తత్వం కలిగిన బిడ్డలుగా బతికితే దేవుడు ఎంత బాధపడతాడు. మన దేవుడు పరిశుద్ధుడైన దేవుడు. మన పాపాలు చేస్తే మన తండ్రి వల్లే మనం మారగలుగుతామా? లేదు. కాబట్టి మనం పరిశుద్ధంగా జీవించాలండి. మన కష్ట దినములు వస్తే దేవుడు మనల్ని ఆదుకునే దేవుడు. మన దేవుడు మాటిస్తే తప్పనే తప్పడు. మనుషులు నేను నిన్ను ఆదుకుంటాను, ఏదన్నా వస్తే నాకు చెప్పు అంటారు. మనుషులు ఖచ్చితంగా తప్పిపోతారు. మన దేవుడు తప్పడు. మనుషుల్లాగా కాదు. దేవుడు నిజమైన దేవుడు అండి. మన దేవుడు మాట్లాడేటువంటి దేవుడు. కళల ద్వారా, దర్శనాల ద్వారా, ముఖాముఖిగా కూడా బైబుల్ అనేక మంది భక్తులతో మాట్లాడారు. మనతో కూడా మాట్లాడతారు. వాక్యం రూపంలో కూడా మాట్లాడతారు. కాబట్టి మనం నీతిగా, న్యాయంగా బ్రతికితే మన కష్ట దినములు దేవుడు ఆదుకుంటాడు. కాబట్టి ఆయన వాక్యానుసారంగా మనం బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకమందున్న తండ్రి, యేసయ్య, నీతి మంతులకి కష్టాలు వస్తే ఆదుకునేటువంటి దేవ, ఆదరించేటువంటి దేవ, రక్షించేటువంటి దేవ, కాపాడుతున్న దేవ, బాగు చేస్తున్న దేవ, మీ కృపలో జ్ఞాపకం చేసుకుంటున్న మా తండ్రి సహాయం దయచేయండి అయ్యా. యేసయ్య, ఈ లోకంలో నీతిగా, న్యాయంగా బ్రతకాలంటే చాలా కష్టమయ్యా. మీ వాక్యం చెప్పినట్లే కష్ట దినములు వచ్చాయి. ఇప్పుడు కష్ట దినముల్లోనే ఉన్నాం. క్రైస్తవులు కావచ్చు, నిజమైన సువార్థికులు కావచ్చు, మీ భారం కలిగిన సేవకులకయ్యా యేసు అనేక మందిని చంపేస్తున్నారు ప్రభువా. అనేక మందిని తొక్కు వేస్తున్నారు నాయన. అనేక మందిని ఎదగనీయకుండా సేవకులకే పడకుండా వచ్చింది ప్రభువా. అయ్యా, కాపాడండి. మేము డబ్బు కోసం కాకుండా, ఈ లోకంలో మనుషుల కోసం కాకుండా ఆత్మ రక్షించాలా మీరు మాకు ఇచ్చిన ఆ బాధ్యత కలిగిన సేవని, మా పరుగును మేము కడముట్టించుకొని మంచి దాసులని మీ దగ్గర మంచి పేరు తెచ్చుకునే దానికి సహాయం దయచేయమని అడుగుచున్నాను తండ్రి. అయ్యా, ప్రతి ఒక్క యవనస్తురాలను కాపాడండి ప్రభువా. యవన వయసులో కాడి మోయటకు మేలయ్యా. అది మోపిన వాడు యెహోవా అయిన వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మీరు మాకు ఇచ్చిన కాడి మేము మోసేదానికి సహాయం దయచేయండి ప్రభువా. అదేవిధంగా చనిపోయిన వారి గురించి అయితే కాదు కానీ వాళ్ళు బంధువర్గ, రక్త సంబంధికులు, శ్రేయభిలాషులను కొలిక్సిని కాపాడండి అయ్యా. చనిపోయిన వారైతే తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయారు ప్రభువా. ఎప్పుడైతే మీ బిడ్డలుగా మీ ఆత్మ కలిగి జీవిస్తామో రెండోసారి చూస్తాం, రెండోసారి చనిపోయిన వారిని చూస్తాం. మేము కూడా మీలో లేపబడతాం. కాబట్టి మా జీవితాలు
పాపాలను ఒప్పుకొని యేసు రెండో మరణంలోకి వెళ్ళకుండా మీకు అప్పచెప్పి మీ వాక్యానుసారంగా జీవించేదానికి సహాయం దయచేయండి అయ్యా. ఈరోజు పెళ్లి రోజు జరుపుకునేటువంటి వారిని కాపాడండి. భర్త భార్యని ప్రేమించాలా, భార్య భర్తకు లోబడి ఉండాలా, ఇద్దరు కలిసి ఉండాలా. వాళ్ళ బిడ్డలను ఆశీర్వదించండి. బిడ్డలు లేకుంటే బలమైన బిడ్డలు దయచేయండి. క్రీస్తు అన్న పనిపోయిన వాళ్ళ కుటుంబం కట్టుకోవాలి. సీయోనుల నుండి వాళ్ళని ఆశీర్వదించండి అయ్యా. ఈరోజు అయ్యా పుట్టినరోజు జరుపుకునేటువంటి వారిని కాపాడండి. ఈ లోకంలో బుద్ధినందు జ్ఞానమందు మనుషుల దైందును వర్ధిల్లిన, ముఖ్యంగా మీ దైందును వర్ధిల్లాలి ప్రభువా. మీ కాడి మోయాలి నాయన, మీ సేవ చేయాలి ప్రభువా. మీ ఆత్మ రావాలి ప్రభువా. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి నాయన. ప్రతి ఒక్క బిడ్డలను మార్చండి ప్రభువా. ప్రతి ఒక్క బిడ్డ జీవితాన్ని రక్షించమని అడుగుచున్నాను నాయన. ఏ వయసు వారైనా మీరు ఇచ్చిన దయా కిరీటాన్ని బట్టి స్తోత్రం. మీకు లోబడే శక్తిని దయచేయమని నీ సేవకుడుగా ప్రార్థన చేస్తున్నానయ్యా. ఎవరైతే అనారోగ్యం హాస్పిటల్ ఐసీలు ఎంట్రన్స్ సంఖ్యలో మరణ పడకలు పెట్టినట్టు స్వస్థపరిచి బాగు చేయండి అయ్యా. ఎవరైతే ప్రయాణ బస్సు మార్గం, ఆకాశ మార్గం, నీటి మార్గం, ట్రైన్ మార్గం, ఫ్లైట్ మార్గం, ఏ వాహనంలో ఉన్నా వాళ్ళ గమ్యస్థానానికి క్షేమంగా నడిపించండి. ఆరోగ్యం దయచేయండి ప్రభువా. దేశం మీద దేశానికి యుద్ధాలు తీసివేయండి అయ్యా. జెరూసలేంని కాపాడి, ఇస్రాయల్ దేశాన్ని కాపాడి, రష్యాని, అమెరికాని, అదే విధంగా ప్రతి ఒక్క దేశాన్ని యుద్ధాలు చేయాలనుకున్న ప్రతి ఒక్క దేశాన్ని శాంతిపరచండి. గ్యాస్, డీజిల్, పెట్రోల్ ఎక్కువ కాకుండా, కరువు రాకుండా రక్షించమని అడుగుచున్నాం. ఎగ్జామ్ రాసిన బిడ్డను ఆశీర్వదించండి. రాస్తున్న బిడ్డని, రాయబోతున్న బిడ్డని కాపాడండి. ఏ ప్రశ్నకి ఏ జవాబు రాయాలో తెలిసి వాళ్ళ తల్లిదండ్రులకు మంచి పేరు, ముఖ్యంగా మీకు మంచి పేరు తెచ్చి మంచిగా ఎగ్జామ్ పాస్ అయ్యి దానికి సహాయం తెచ్చింది. టీ బాల్లో ఏమి కాకుండా మీ కృపలో జ్ఞాపకం చేసుకుని పరలోకి తెలివినివ్వమని అడుగుచున్నామయ్యా. నా ప్రార్థన దయతో ఆలకించండి. పక్షుల్ని కాపాడండి, జంతువులను కాపాడండి, జీవరాశులను కాపాడండి, చేపలను కావచ్చు, ఈ లోకంలో మనుషులను కావచ్చు. ఏమి వైరస్లు రాకుండా, తెగుళ్ళు రాకుండా, మనుషులు ఎటువంటి ఆలోచనలకి ఆలోచించకుండా పరిశుద్ధంగా వాళ్ళ జీవితాన్ని జీవించుకునే దాన్ని సహాయం దయచేసి ఈ లోకమంతా, సృష్టి అంతా, మనుషులంతా మీ లోబడును గాక. ప్రతి ఒక్క నాలుక మేము స్తుతించాలా, ప్రతి ఒక్క మోకాలు మీ పేరట వంగాలని ప్రార్థన చేస్తున్నామయ్యా. సహాయం దయచేయమని అడుగుచున్నానయ్యా. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరసిన జ్ఞాపకం చేసుకోండి. ఈ దిన కాలపు దీని నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినంత అడుగుచున్నాను నా పరలోకమందున్న తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్ డే.